పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని విశ్వాసులారా, మీ అందరికీ ఈరోజు ప్రసంగానికి ప్రేమతో ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాడు కథోలికులమైనటువంటి మనందరికీ ఒక సుదినము, ఒక పర్వదినము. ఈనాడు మనము మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని, దేవుని యొక్క తల్లిగా ఆ తల్లిని గుర్తిస్తూ దేవుణ్ణి స్తుతించటము, మహిమపరచటము మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా కథోలికులము, క్రైస్తవులమైనటువంటి మనందరికీ ఈ దినము అనేది ఇంకొక పర్వదినము. ఎందుకనంటే ఈనాడు మనమందరము సంతోషముతోటి క్రీస్తు నామకరణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అందుకే సర్వ క్రైస్తవ లోకానికి ఇది పరమానందము కలిగించే ఒక సుదినము, ఆశీర్వదింపబడినటువంటి రోజు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషితో కలిసి మనము ఆనందించే రోజు నూతన సంవత్సర వేడుకలు. అదేవిధంగా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఎడల సౌమ్యత, అనురాగము, ఆప్యాయత, గౌరవ మర్యాదలు, ప్రేమానురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా జీవించటము, దానికి మహావేడుకగా అర్థవంతంగా జరుపుకోవటమే ప్రపంచ శాంతి దినోత్సవము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ యొక్క అన్ని పండుగలు కలిసి మనము ఈ రోజున స్మరించుకుంటూ ఆనందముతో జరుపుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, కథోలికులమైనటువంటి మనకి ఎందుకు ఈ రోజు అంత ప్రాముఖ్యమైనటువంటి రోజు అని పరిశీలిస్తే, ప్రియమైన దేవుని విశ్వాసులారా, బైబిల్ గ్రంథంలో, మరి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రముఖమైనటువంటి ఉద్దేశము ఉంటుంది. ఎవరైనా దేవుణ్ణి వారి కనులారా దర్శిస్తే అది వారికి చావుతో సమానమే అని. అనగా సజీవంగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా దేవుణ్ణి దర్శించలేరు. దేవుణ్ణి చూడాలి అని అంటే చనిపోయిన తర్వాతనే దేవుణ్ణి చూస్తారు అనేది అక్కడ ఉన్నటువంటి ఆలోచన. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ విషయాన్ని మనము హాగారు నుంచి వింటూ ఉన్నాం. హాగారు అంటూ ఉన్నది, నేను దేవుణ్ణి చూశాను కదా, ఇక చనిపోయి ఉన్నట్లే అని. అదేవిధంగా యాకోబు కూడా అంటూ ఉన్నాడు, నేను దేవుణ్ణి చూశాను కదా, చనిపోయి ఉన్నట్లే అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సంసోను తల్లిదండ్రులు కూడా ఇదే అంశాన్ని అంటూ ఉన్నారు, మేము దేవుణ్ణి చూశాము కదా, చనిపోయి ఉన్నట్లే అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి కనులారా చూడటము అనగా పరమ పవిత్రుడైనటువంటి దేవుణ్ణి, శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మత్య శరీరాలతో ఉన్నటువంటి మనము, మృతలోకంలో ఉన్నటువంటి మనము చూడటం అనేది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ అసాధ్యమైనటువంటి కార్యము దేవుడు మరియ తల్లి ద్వారా సుసాధ్యము చేస్తూ ఉన్నాడు. అనగా దేవుడు మనిషికి అసాధ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క దృశ్యాన్ని మరియ తల్లి ద్వారా సాదృశ్యము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి మరియ తల్లి ద్వారా వస్తూ ఉన్నాడు. దేవునికి ఆ తల్లి మార్గముగా ఉన్నది కాబట్టి, ఆ దేవుణ్ణి ఆ తల్లి గర్భాన పొందుకుంటూ ఉన్నది కాబట్టి, గర్భాన మోస్తూ ఉన్నది కాబట్టి, గర్భాన భరిస్తూ ధరిస్తూ ఉన్నది కాబట్టి ఆమెని దేవుని తల్లి అని తల్లి అయినటువంటి శ్రీసభ కీర్తిస్తూ ఉన్నది. ఆ తల్లిని థియోటోకోస్ అని అంటూ ఉన్నాము, అనగా దేవుని తల్లి అని కీర్తించటము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు ప్రభువుని మనం దేవునిగా కొనియాడుతూ ఉన్నాము, దేవునిగా విశ్వసిస్తూ ఉన్నాము. ఆయనకి తల్లిగా ఈ లోకంలో నిలబడినటువంటి ఆ తల్లి పరమ పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు. పాపి అయినటువంటి మనిషికి దేవుడు కనపడటమే అసాధ్యమైనటువంటి క్రియ అయినప్పుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండటము, దేవుణ్ణి పొందుకోవటము, దేవుని గర్భాన ధరించటము పరమ పవిత్రురాలికే సాధ్యము. కాబట్టి ఆ తల్లి పరమ పవిత్రురాలు అవుతూ ఉన్నది. దేవుణ్ణి కలిగి ఉన్నది కాబట్టే ఆమె దేవునికి తల్లి అవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనం దేవుని పేర సేవకులం అవుతూ ఉన్నాం. దేవుడు లేకపోతే మనము ఇతర మానవులతో ఒక సమానమే. కానీ దేవుణ్ణి కలిగి ఉండటము ద్వారా, దేవుని యొక్క హస్త దీవెన ద్వారా, దేవుని యొక్క అభిషేకము ద్వారా మనం సేవకులం అవుతూ ఉన్నాము, మనం యాజకులం అవుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అనగా మనం దైవ సేవకులము, లేకపోతే మిగతా మనుషులతో సమానమే.
అదేవిధంగా ఆ తల్లి దేవునికి తల్లి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసయ్య దేవుడు, ఆ దేవునికి ఆ తల్లి తల్లిగా నిలబడుతూ ఉన్నది. అదే ఈనాడు కథోలికులమైనటువంటి మనందరము పరమానందముతో ఆ తల్లికి పొందుకున్నటువంటి ఆ ధన్యత స్థితిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాము, దేవుణ్ణి అమితంగా విశ్వసిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మరియ తల్లి దేవుని తల్లిగా నిలబడటం అనేది ఒక మహా ఆశీర్వాదాన్ని సూచిస్తూ ఉన్నది, ఒక మహా ధన్యతను సూచిస్తూ ఉన్నది. దేవుడు ఈ లోకానికి రావటము సర్వమానవాళికి ఆశీర్వాదము, సర్వమానవాళి పైన దేవుని యొక్క కృపా కటాక్షాలు ఉన్నాయి అనటానికి నిదర్శనము. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనటానికి సాదృశ్యము దేవుడు ఈ లోకానికి రావటము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు ఈ లోకానికి వస్తూనే ఆయన ఒక ఆశీర్వాదంగా వస్తూ ఉన్నాడు, రక్షకుడిగా వస్తూ ఉన్నాడు, మనందరికీ దీవెనాకరంగా వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆ దేవుణ్ణి పరము నుండి ఈ లోకానికి తీసుకుని రావటము, ప్రియమైన దేవుని విశ్వాసులారా, అది ఒక ధన్యతా స్థితి. పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహాలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యము. ఇదే విషయాన్ని దేవుణ్ణి నిత్యము కీర్తించి స్తుతించి మహిమపరిచి ఆరాధించే ఆ దేవుని దూతయే శ్లాఘిస్తూ పలుకుతూ ఉన్నది మరియ తల్లిని ఉద్దేశించి. మంగళవార్తలో మనం వింటూ ఉన్నాము, గబ్రియేలు దేవదూత మరియ తల్లితో అంటూ ఉన్నది, దేవుని యొక్క అనుగ్రహాలకు పరిపూర్ణురాలా నీకు శుభము అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అదే విధంగా ఎలిజబెత్ అమ్మ గారు కూడా అంటూ ఉన్నారు, నా ప్రభుని తల్లి నా దగ్గరికి రావటము నాకు ఎలాగ ప్రాప్తించెను అని. అనగా నా దేవుని తల్లి నా దగ్గరికి రావటము నాకు ఎలాగ ప్రాప్తిస్తూ ఉన్నది అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని దూత చెప్తూ ఉన్నది, ఆ తల్లి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహాలకు ప్రాప్తురాలు, యోగ్యురాలు, అర్హురాలు అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అందుకే ఎలిజబెత్ అమ్మ గారు కూడా అంటూ ఉన్నారు, నా దేవుని తల్లి, నా ప్రభుని తల్లి, నా రక్షకుని తల్లి అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, రక్షకుడు దేవుడు మనకు ఆశీర్వాదము. ఆ దేవుని ద్వారా దేవుని యొక్క కృపా అనుగ్రహాలు ఆశీర్వాదాలు సర్వమానవాళికి అందుతూ ఉన్నాయి. మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వము ద్వారా, సాన్నిధ్యము ద్వారా. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆ తల్లి యొక్క మధ్యవర్తిత్వాన్ని మనము కోరుకోవటము, ఆ తల్లిని ఆశ్రయించటము మనకు ఆశీర్వాదమే తప్ప అది శాపము కాదు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆ మరియ తల్లిని గౌరవించటము దేవుణ్ణి గౌరవించటంతో సమానం. ఎందుకనంటే దేవుడు తన శాసనం ద్వారా చెప్తూ ఉన్నాడు, మీ తల్లిదండ్రులని గౌరవించండి అని. దేవుడు మనుషులకు మాత్రమే తల్లిని తండ్రిని గౌరవించమని చెప్తూ ఉంటాడా? ఆయన గౌరవించడా అంటే ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క స్థితి అనేది ఇంకా ధన్యత స్థితిలో ఉంటూ ఉన్నది. దేవుని యొక్క తల్లిని గౌరవించటము, దేవుని యొక్క ఆ తల్లిని మనము గౌరవించటం అనేది మన తల్లిదండ్రులని గౌరవించటంతో సమానము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అదేవిధంగా మన తల్లిదండ్రుల యొక్క స్థాయిని పెంచటము, అనగా దేవుని యొక్క తల్లి స్థానములో మన తల్లిదండ్రులను మనం చూసుకోవటం అనేది కూడా ఒక మహాయోగ్యము. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన తల్లిదండ్రులను మనం గౌరవించుదాము. దేవుడు తన తల్లిని తన తండ్రిని గౌరవించినట్లుగా మనము కూడా మన తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనందరికీ ఈనాడు ఎంతో శుదినము, శుభప్రదమైనటువంటి రోజు, ఒక పర్వదినము. ఎందుకంటే యేసయ్య నామకరణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. యూదా సాంప్రదాయంలో ఒక మన్నిక ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఏ వ్యక్తికైనా గుర్తింపు అనేది, ఏ వ్యక్తికైనా ఈ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు అనేవి ఉండేవి. ఆ మనిషి పుట్టుకతో కాదు, ఆ మనిషి సున్నతి సంస్కారాల ద్వారా దేవునికి ప్రదానం చేయబడినటువంటి ఆ రోజుతోటి ఆ మనిషికి ఒక గుర్తింపు మొదలవుతూ ఉంటుంది. ఆ మనిషికి ఒక పేరు ప్రఖ్యాతులు మొదలవుతూ ఉంటాయి. యేసయ్య పుట్టిన 8వ రోజులో తల్లిదండ్రులైనటువంటి మరియమ్మ యోసేపులు ఆయనని పవిత్రమైనటువంటి యెరూషలేము దేవాలయానికి తీసుకొని వచ్చి అక్కడ ఆయనకి ఆనాటి ఆచార ప్రకారంగా విధులన్నీ కూడా నిర్వహించి దేవుని యొక్క దూత సందేశముగా వారికి విన్నవించినటువంటి యేసు అనే నామకరణాన్ని ఆయనకు ఇస్తూ ఉన్నారు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యావే ప్రభువు మాత్రమే రక్షకుడు. యేసయ్య యొక్క
నామము కూడా ఇదే గుర్తు చేస్తూ ఉన్నది. యేసయ్యే రక్షకుడు, యావే రక్షకుడు, ఆయనే మన ప్రభువై ఉన్నాడు అని, ఆయనే మన దేవుడై ఉన్నాడు అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, బైబిల్ గ్రంథంలో ఈనాడు మనము సంఖ్యాఖండము ద్వారా వింటూ ఉన్నాము. దేవుని యొక్క నామాన్ని బట్టి సర్వమానవాళికి ఆశీర్వాదాలు అందించాలి. దేవుని యొక్క దీవెనలు ప్రతి మానవాళికి మనం చేరవేస్తూ ఉండాలి. అది దేవుని యొక్క నామాన్ని బట్టి అందించాలి అని యావే ప్రభువు మోషే ద్వారా అహరోను అతని సంతానానికి, యాజక బృందానికి అప్పచెప్పినటువంటి ఒక పరమ ఆశీర్వాదవంతమైనటువంటి స్థాయి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనల్ని ఆశీర్వదించే అర్హత స్థాయి గురువులకు ఉంటూ ఉన్నది, యాజకులకు ఉంటూ ఉన్నది. దేవుని యొక్క పేర మనకు ఆశీర్వాదాలు అందించే స్థితిని దేవుడు తన యాజకులకు కల్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసయ్య కూడా ఇదే అంశాన్ని రూఢి చేస్తూ చెప్తున్నటువంటి మాట, నా నామాన్ని బట్టి తండ్రిని మీరు ఏమి అడిగినా కానీ అది తప్పకుండా నెరవేరబడుతూ ఉంటుంది అని. ఇదే విషయాన్ని పునీత పౌలు మహాశయుడు కూడా అంటూ ఉన్నాడు, ప్రతి మోకాలు ఆయన యొక్క నామానికి విన్నతులు చెల్లించవలెను అని. ఆయన యొక్క నామము శక్తివంతమైనటువంటి నామము. ఆయన నామాన్ని బట్టి అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సైతాను గడగడలాడిపోతూ ఉంటుంది. ఆయన నామము ఉచ్చరింపబడినటువంటి తావెల్లా అది విజయముతో కూడుకున్నటువంటి తావవుతూ ఉన్నది. దేవుని యొక్క కృప అనుగ్రహాలకు నిలయమైనటువంటి తావుగా మారుతూ ఉన్నది. ఆ స్థలమెల్లా పరిశుద్ధపరచబడినటువంటి తావవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అందుకే మనందరికీ ఈ దినము అనేది ఒక పర్వదినము, ఆశీర్వాదకరమైనటువంటి రోజు. అదేవిధంగా యావత్ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ శాంతితో సమాధానముగా జరుపుకునే ఈ ప్రపంచ శాంతి దినోత్సవము ఈరోజు మనము ఏమి స్మరిస్తూ ఉన్నాము అనంటే, మనలో సోదర తత్వము అనేది ఉండాలి అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనిషి అనేవాడు ఇంకొక మనిషితో ఉన్నటువంటి జీవితంలోనే పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని చవి చూడగలుగుతాడు. మనలో మనము వర్గ వర్ణ విభేదాలు సృష్టించుకొని, ప్రాంతీయ భేదాలు సృష్టించుకొని, లింగ భేదాలు సృష్టించుకొని విడిపోతూ ఉన్నాము. సాటి మనిషితో కలిసి బ్రతకటం అనేది ఆలోచనగా మారిపోతూ ఉన్నది. అది ఒక టెక్స్ట్ బుక్కో పరిమితం అవుతున్నది, గోడల మీద రాసుకోవడానికే పరిమితం అవుతూ ఉన్నది. ఇన్ రియాలిటీకి వచ్చే లోపల సాటి మనిషితో ఉన్నటువంటి జీవితము అది సార్థకము కావటం లేదు. ప్రియ విశ్వాసులారా, ఈ విషయాన్ని మనం ఈనాడు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే సాటి మనిషితోటే మనమేంటో తెలుసుకోగలుగుతాము. సాటి మనిషితో ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము మనం బయటికి చూపించగలుగుతాము. మనలో ఉన్నటువంటి ఈ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని నూతనీకరించుకోవటమే అనగా నూతన మనస్తత్వముతోటి, నూతన మాటతోటి, నూతన ఆలోచనతోటి, నూతన నమ్మకముతోటి, నూతన పరచబడినటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోకి, నూతన పరచబడినటువంటి ఈ ప్రపంచములో మనము వెళుతూ ఉండాలి. అదే ఈనాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ నూతన సంవత్సరము కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంవత్సరముగా అది కీర్తి గడించాలి అనంటే, ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మనం ఆనందాన్ని చవి చూడాలి అనంటే, ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రతి ఒక్కరం నూతన సంవత్సరములో పాత జీవితములో మనం చేసినటువంటి మంచి చెడులన్నీ కూడా జ్ఞాపకపరుచుకుంటూ ఉంటాం. నేను ఏం మంచి చేశాను, నేనేమి చెడు చేసుకున్నాను, నాకై నేను ఎంత మంచి చేసుకున్నాను, నాకై నేను ఏమి అపకారాలు చేసుకున్నాను, నేను ఎంతమందికి ప్రయోజనకరంగా మారాను, నేను ఎంతమందికి నష్టపరంగా మారాను అని మనం ధ్యానం చేస్తూ, ఆలోచన చేస్తూ మన యొక్క ఉద్దేశాలను మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాటిని మనం రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ రెజల్యూషన్స్లో మనం సర్వసాధారణంగా ఏ టైప్ ఆఫ్ రెజల్యూషన్స్ తీసుకుంటామనంటే, కార్యాన్ని బట్టి ఉన్నటువంటివి, పనులను బట్టి ఉన్నటువంటి రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటాం. నేను ఈ పని చేశాను కాబట్టి, ఇది చెడు పని కాబట్టి ఇక ఈ పని చెయ్యను అంటే, పనిని బట్టి మనం రెజల్యూషన్ తీసుకుంటే ఆ పనితోనే ఆ రెజల్యూషన్ ముడిపడి ఉంటుంది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అవసరాన్ని బట్టి అలాంటి పనే చేయాల్సి వస్తే అవసరము మనం తీసుకున్నటువంటి రెజల్యూషన్ని పక్కన పెట్టేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది. కాకపోగా మనము మన ప్రవర్తనతో కూడినటువంటి రెజల్యూషన్ తీసుకోవాలి. అప్పుడు అవసరాలు ఎన్నైనా పుట్టుకొస్తాయి. కానీ నా ప్రవర్తన, నా క్యారెక్టర్, నా స్వభావం అనేది నేను నిలుపుకున్నప్పుడు
ప్రియమైన దేవుని విశ్వాసులారా, అవసరాలు ఎన్ని వచ్చినా కానీ అవసరాలలో నేను పడిపోయి నా యొక్క స్వభావాన్ని నేను కోల్పోను. కాకపోగా నేను నిలబడగలుగుతాను, నేను పోరాటం చేయగలుగుతాను. అదే నా జీవితానికి ఒక ఆశీర్వాదము, సంతోషాన్ని కలిగించే ప్రాముఖ్యమైనటువంటి అంశము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, నా స్వభావం మంచిదవుతూ ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి ప్రతీదీ మంచిదే అవుతూ ఉంటుంది. నేను నా కుటుంబంలో ఉన్నప్పుడు, నా స్వభావం మంచిదవుతూ ఉన్నప్పుడు నా కుటుంబ వాతావరణం మంచిగా ఉంటూ ఉన్నది. నా స్వభావం మంచిదైనప్పుడు నేను ఉంటున్నటువంటి ప్రాంతము అది మంచి ప్రాంతం అవుతూ ఉంటుంది. నా స్వభావం మంచిదవుతూ ఉన్నప్పుడు నా దేశము, ఈ ప్రపంచము, ఈ సృష్టి మొత్తం కూడా మంచిగానే ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులారా, మంచి చెట్టు నుంచి ఎప్పుడు కూడా మంచి పండ్లే వస్తాయి, చెడు చెట్టు నుంచి ఎప్పుడు కూడా చెడు ఫలాలే వస్తూ ఉంటాయి. దేవుడు మన నుంచి కోరుకునేది మంచి అనే వృక్షంగా నిలబడటము, మనలో నుంచి మంచి అనే ఫలాలు కోరుకుంటూ ఉన్నారు. మన ఫలము నిలిచి ఉండాలి అన్నా, మన ఫలించాలి అన్నా మనం దేవునిలో ఉండాలి అనేది దేవుని యొక్క శాసనము. దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నప్పుడే, దేవుని యొక్క నామములో మనం నిలబడుతూ ఉన్నప్పుడే ప్రియమైన దేవుని విశ్వాసులారా, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలకు మరియ తల్లి ఏ విధంగానైతే దేవుని తల్లిగా కీర్తి గడిస్తూ ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలైనదో, ఆ తల్లి యొక్క అడుగు జాడలలో మనం కూడా దేవుని యొక్క ప్రియమైన ఆశీర్వాదాలకు యోగ్యులమవుతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రాముఖ్యమైనటువంటి రోజుని, ఈ రోజు విన్నటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి దైవ సందేశాన్ని మనుషులు పదిలపరుచుకొని ధ్యానిస్తూ మన కుటుంబాలను దేవుడు ప్రత్యేకంగా దీవించాలి అని, ఈ సంవత్సరం మొత్తం కూడా, రాబోతున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా దేవుని యొక్క కృపా అనుగ్రహాలు ఎల్లప్పుడూ మనలో ఉండాలి అని, ఆ నడిపింపులో మనము ఉండాలి అని, అదేవిధంగా గడిచిన కాలం మొత్తం కూడా దేవుడు మనల్ని ఎంతో చక్కగా కాచి కాపాడి ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు, మనల్ని దీవించి ఉన్నాడు. దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఎటువంటి చెడు జీవితాన్ని జీవించి ఉన్నట్లయితే ఆ రోజులలో, ఆ సమయాలను, ఆ కార్యాలను గుర్తు చేసుకుని దేవునికి పశ్చాత్తాపపడుతూ ఇక మీదట అలాంటి పాపాలు చేయను అని దేవునికి గట్టి నమ్మకంతో, నిర్ణయంతో కూడినటువంటి వాగ్దానం ఇస్తూ ఈ యొక్క నూతన సంవత్సరములోకి నూతన నమ్మకముతోటి, నూతన ఆలోచనతోటి, నూతన వాగ్దానములోకి మనము అడుగు పెడదాం. దేవుని యొక్క నూతన నిత్య ఆశీర్వాదాలు మనపై ఉండులాగున మనము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మీ అందరిని దేవుడు దీవించి కాచి కాపాడునుగాక.